గత వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల స్కామ్ లో జగన్ కి పెద్ద గండం వచ్చి పడింది. చేసిందంతా ఒక వైసీపీ ఎమ్మెల్యే. ఇదంతా జగన్ మెడకు చుట్టుకుంటుందా? అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకేంటంటే కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఏపీలో దోచుకున్న వాడికి దోచుకున్నంతగా సాగిన రాజ్యంలో దొంగతనాలన్నీ బయటపడుతున్నాయి. అందులో ఒకటి రాక్రీట్ అనే కంపెనీ ఘనకార్యం. ఈ సంస్థ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి చెందినదిగా తెలుస్తోంది. జగనన్న సెంటు స్థలాల్లో ఇల్లు కట్టిస్తామని చెప్పి అడ్వాన్సులు తీసుకొని పత్తా లేకుండా పోయింది. ఇలా కడతామని చెప్పి కాంట్రాక్ట్ తీసుకున్న వాటిలో పులివెందుల లేఅవుట్ వ్యవహారం కూడా ఉంది. ఇది జగనన్న నియోజకవర్గంగా ఉంది. పులివెందుల పురపాలక పరిధిలోని ఏపీ ఐఐసి భూముల్లో 6,739 ఇళ్లు మంజూరు చేయగా చాలా వరకు పునాదులు కూడా వేయలేదు. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. రాక్రీట్ సంస్థ అత్యధిక ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. కొన్ని ఇళ్లు గోడల వరకు కట్టగా అత్యధికం మాత్రం పునాదుల వరకే నిర్మాణాలు జరిగాయి. ఒక్క ఇంటిని కూడా పూర్తిగా చేయలేదు. కానీ బిల్లులు మాత్రం వందల కోట్లలో చెల్లించారు. టెండర్ ప్రక్రియ ఎలాంటి ఒప్పందం లేకుండా పనులు చేశారు. తోపుదుర్తి సంస్థ ఖాతాకు నేరుగా బిల్లులు చెల్లించే విధంగా ఉన్నత స్థాయిలో ఓ ప్రైవేటు బ్యాంకు ద్వారా చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేసుకున్నారు. దాదాపు 200 కోట్ల మేర వెచ్చించిన నిర్మాణాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇందులో పెద్ద స్కామ్ ఉందని తేలడంతో ఎమ్మెల్సీ భూమారెడ్డి రామ్ గోపాల్ రెడ్డి సీఎంను కలిసి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వెంటనే విచారణకు ఆదేశించారు. ఎవరు డబ్బులు రిలీజ్ చేయమని ఆదేశించారో బయటకు తీగలాగితే జగన్ దగ్గరకే చేరుతుందన్న గుసగుసలు మాత్రం వినిపిస్తున్నాయి. రాక్రీట్ సంస్థ ఒక్క పులివెందులలోనే కాదు, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలోను కూడా ఇలాంటి కాంట్రాక్టులు తీసుకొని ఇల్లు కట్టకుండా బిల్లులు మాత్రం పిండుకుంది. ఆ గుట్టంతా బయటకు వస్తే అతిపెద్ద స్కామ్ గా బయటపడే అవకాశం ఉంది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.